ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్. మన ఈసెలెక్స్ రోడ్లో ఉన్నటువంటి డిఐ కాలనీ పక్కన ఉన్నటువంటి బజరంగ యూత్ గణేషుని ఈరోజు నిమజ్జనం చేయబోతున్నారు. మన వెనకాల చూస్తున్నారు కదా ఈ కోలాహలం అంతా ఆ నిమజ్జనం కోసమే. చూడండి సూపర్గా అయితే రెడీ చేసేస్తున్నారు. ప్రస్తుతానికి ఇదంతా రిహార్సల్ చేస్తున్నారు. నెక్స్ట్ సూపర్ ఉండబోతుంది వీడియో. మిస్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. వీడియో చాలా బాగుండబోతుంది. చలో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి. ఫ్రెండ్స్ మన బజరంగ యూత్ గణేష్ నిమజ్జన కార్యక్రమం ఈరోజు జరుగుతుంది కదా, అసలు ఏ స్పెషల్స్ ఉన్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి మన బజరంగ యూత్ గణేష్ నిమజ్జన. హాయ్ సార్, హాయ్ గుడ్ ఈవినింగ్. బజరంగ యూత్ తరఫు నుంచి మా ఒక స్పెషల్ విషెస్ టు యూ. మేము ఈ బజరంగ యూత్ గత 15 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. ఇది 16వ సంవత్సరం. ఈ 16వ సంవత్సరంలో మేము మళ్ళొక్కసారి ఘనంగా ఈ యొక్క ఈవెంట్ మళ్ళీ మేము ఆర్గనైజ్ చేసుకొని ఈ యొక్క ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చాము. మళ్ళీ ఈ యొక్క సక్సెస్ఫుల్ ఈవెంట్లో మేము పెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ముంగట మీరు చూడవచ్చు. తెలంగాణ బ్యాండ్ డప్పులు, తెలంగాణ నుంచి డప్పులు, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వేషాలు, మరి మహారాష్ట్ర నుంచి నాసిక్ డోళ్ళు, మరి కేరళ నుంచి, తమిళనాడు నుంచి మన కేరళ బ్యాండ్, మళ్ళా ఇతర మన తెలంగాణ ప్యాడ్ బ్యాండ్, ఇవి మళ్ళీ ఇంకా ఇతర సెట్టింగ్స్ ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి అద్భుతంగా మేము నిర్ణయించుకున్నాము. మరి ఇంకొకసారి ఈసారి స్పెషల్ ఏంటంటే ఎక్కడైతే గంగారతి, ఎక్కడైతే కాశీలో గంగారతి జరుగుతుందో అట్లా మనకి ఇప్పుడు ఈ బజరంగ్ యూత్లో ఈవినింగ్ మనం స్టార్ట్ చేసి మనం చూడొచ్చు. మరి ఇక్కడ గంగా ఆరతి అక్కడ కాశీలో ఎట్లయితే జరుగుతుందో అక్కడ ఇక్కడ సేమ్ అలానే జరుగుతుంది. ఇంకొద్ది క్షణాల్లో ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇంకా అందరు మీరు లైవ్లో చూడొచ్చు. మా బజరంగ్ యూత్ టీం అంతా కోఆర్డినేటర్ అందరు రెడీ అవుతున్నారు. స్పెషల్ అంతకు మించి గత 15 ఇయర్స్ నుంచి మేము జరుగుతున్న దాని మించి ఈ 16th ఇయర్ దానికన్నా అద్భుతంగా మేము తీయబోతున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి. సో ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ వినాయకుడి ముందట హారతి ఇవ్వడానికి, గంగా హారతి అంటారు కదా, గంగా హారతి ఇవ్వడానికి అయితే మొత్తం రెడీ చేసేస్తున్నారు. అదేవిధంగా మనకి ముందర కూడా చూసుకుంటే మొత్తం అన్నీ ఏమైతే స్పెషల్స్ అయితే ఉన్నాయో అవన్నీ రెడీ చేసేస్తున్నారు. మనకి మహారాష్ట్ర నుంచి, కేరళ నుంచి అండ్ తమిళనాడు నుంచి కూడా స్పెషల్ బ్యాండ్స్ తెప్పిస్తున్నారంట. ఆల్రెడీ కొంతమంది అయితే వచ్చేసి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకా ఈ కార్యక్రమం స్టార్ట్ అయిపోయినప్పుడు అయితే ధూమ్ధామ్ ఉండబోతుంది. ప్రస్తుతానికి చూసుకుంటే మనము చూడండి ఇదంతా రిహార్సల్స్, కొద్దిగా అందరినీ ఉత్సాహపరచడానికి అయితే వీళ్ళు వాయిస్తున్నారు, డప్పు వాయిస్తున్నారు. చాలా బాగా అయితే వాయిస్తున్నారు చూడండి, మంచి స్టెప్పులతోని. ప్రస్తుతానికి అయితే కేరళ బ్యాండ్ అయితే వాయిస్తున్నారు చూడండి. వాళ్ళ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేసారు. కేరళ బ్యాండ్ వాళ్ళు కూడా, మహారాష్ట్ర వాళ్ళు కూడా బ్యాండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేశారు. కాసేపట్లో స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కాపురా చెరువుకి అయితే తీసుకెళ్ళిపోయి గణేష్ నిమజ్జనం అయితే నిర్వహిస్తారు. సో ప్రస్తుతానికి మనము కేరళ బ్యాండ్ దగ్గర అయితే ఉన్నాము. నెక్స్ట్ మహారాష్ట్ర బ్యాండ్ దగ్గర కూడా వెళ్ళేసి అక్కడ పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తుందో చూసేద్దాం. సో ప్రస్తుతానికి మహారాష్ట్ర బ్యాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేసేసారు మహారాష్ట్ర వాళ్ళు కూడా. సో చాలా కోలాహలంగా అయితే ఉండబోతుంది. సో ఫ్రెండ్స్ మొత్తం ప్రాంతం అయితే కోలాహలంగా మారింది, భక్తజనులతో మొత్తం నిండిపోయింది. సో ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళైతే చేస్తున్నారు. కేరళ నుంచి వచ్చినటువంటి వారైనా కానీ, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా వారి పర్ఫార్మెన్స్ అయితే చేసేస్తున్నారు. సో వెనకాల ఇంకా గణేష్ నిమజ్జనానికి ఇంకా సిద్ధం అయిపోయింది. ఇక నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా స్టార్ట్ అయిపోయి మన కాపురా చెరువుకి తీసుకెళ్ళిపోయి నిమజ్జనం అయితే చేసేస్తారు. ఒకసారి చూడండి, భక్తులు కూడా చాలా మంది అయితే వచ్చారు. ఫ్రెండ్స్ చూడండి లైటింగ్స్ మొత్తం క్రాకర్స్ అయితే ఫుల్గా చేసేస్తున్నారు ఇక్కడ. సో ప్రస్తుతానికి అయితే మనం బజరంగ్ యూత్ అసోసియేషన్ గణేష్ దగ్గర అయితే ఉన్నాము. మనకు డిఐ కాలనీ పక్కనే ఉంటుంది ఇది. సో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫ్రెండ్స్ బజరంగి యూత్ అసోసియేషన్
గణేష్ నిమజ్జనం వేడుకలు స్టార్ట్ అయిపోయినాయి. సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేసారు. తారాజువ్వలను వెలిగిస్తూ ఆకాశాన్ని తాకే విధంగా అయితే అనిపిస్తుంది. చూడండి, ఈ కలర్ఫుల్ తారాజువ్వలను చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఆ స్కైలోను చాలా డార్క్ స్కైలో మనకి లైటింగ్, తారాజువ్వల లైటింగ్లో చాలా బాగా అయితే అందంగా మనకి కనబడుతుంది. సో ప్రస్తుతానికైతే బజరంగ యూత్ గణేశం దగ్గర ఉన్నటువంటి లడ్డు వేలం పాట స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ 50,000 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూద్దాము ఎవరికి అదృష్టం దక్కుతుందో. ఫ్రెండ్స్, ఇంకా గణనాథుడి యొక్క ప్రసాదమైనటువంటి లడ్డు వేలంపాట గెలుచుకున్నటువంటి వారికి శాలువాలతో సత్కరించేసి ఇంకా వాళ్ళకి లడ్డు ప్రదానం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 2 లడ్డూలను వేలంపాట చేస్తే మరి ఒక 2 లడ్డూలని టోకన్ సిస్టమ్ ద్వారా అయితే భక్తులకు అందించారు. सुरेश भाई आयशा गौरी कृष्णा गायत्री 9704588545 गायत्री कृष्णा ఇక్కడ ఏంటంటే మేము కలిపిస్తాము బజరంగ్ యూత్ వచ్చింది. ఫ్రెండ్స్, విఘ్నేశ్వరుడి లడ్డు ప్రసాదము కలిపిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత టోకన్ సిస్టమ్ ద్వారా తీసినా కూడా బజరంగ్ యూత్ వాళ్ళకే ఆ యొక్క లడ్డు ప్రసాదం అయితే లభించింది. చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ఈ గణనాథుడి ప్రసాదం లభించినందుకు. ఇంకా 2వ టోకన్ సిస్టంలో చూసుకుంటే మనకి పతాన్ అనేటువంటి వ్యక్తికి మాత్రము ఆ లడ్డు ప్రసాదం లభించింది. సో అతను కూడా చాలా అదృష్టవంతుడే అసలు. ఎందుకంటే ఇది ముందు తీసినప్పుడు వాళ్ళకి వేరే టోకన్స్ అయితే రాలేదు, అందులో పేరు లేదని చెప్పేసి నెక్స్ట్ టోకన్ తీయడం వల్ల అందులో పతాన్ అనేటువంటి పేరు అయితే వచ్చింది. సో అతను కూడా చాలా అదృష్టవంతుడు అని చెప్పొచ్చు. ఇంకా మిగతా విషయాలు చూసుకుంటే ఇక్కడ రాజకీయ ప్రముఖులు, ముఖ్య అతిథులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వచ్చినటువంటి వారికి శాలువాతో సత్కరించేసి ఇంకా వేడుకలను మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్స్, మహారాష్ట్ర బ్యాండ్ వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా కాసేపట్లో గణేశుడు అయితే నిమజ్జనానికి వెళ్ళిపోతున్నాడు. కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. చూడండి, ఫ్రెండ్స్ మన చూడండి బజరంగ్ యూత్ అసోసియేషన్ వారి గణేష్ నిమజ్జన కార్యక్రమంలో సో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకా నిమజ్జనానికి. మన వెనకాల క్రౌడ్ చూడండి ఎంత బాగున్నారు, ఫుల్ చాలా మంది అయితే ఉన్నారు. ఇంకాసేపట్లో అయితే ఇంకా నిమజ్జన కార్యక్రమం ప్రారంభం అయిపోతుంది. సో ఇక్కడ మాత్రం చాలా మంది డాన్సులు అయితే చేస్తున్నారు. సో చూడండి, సో ప్రస్తుతానికి అయితే డప్పులతో డాన్సులు చేస్తున్నారు చూడండి. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి బజరంగ యూత్ దగ్గర డాన్స్ కోలాహలం అయితే నడుస్తుంది. సో స్టార్ట్ అయితే అయిపోయింది, నిమజ్జన వేడుకలు స్టార్ట్ చేసేసారు. సో చిన్నపిల్లలు చూడండి చాలా బాగా అయితే డాన్స్ చేస్తున్నారు. సో స్టార్ట్ అయిపోయింది, 3 బార్ డాన్సర్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫుల్గా. సో ఇక్కడ చూసుకుంటే మన బజరంగ యూత్ అసోసియేషన్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, నిమజ్జన సెలబ్రేషన్స్ అన్ని.
చూసుకుంటే చూడండి ఒకసారి. సో డబ్బులతో స్పెషల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, పలు రకాలుగా వాయిస్ ప్రజలను మాత్రం, వచ్చినటువంటి భక్తులను మాత్రం చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా అయితే చూస్తున్నారు. చూడండి ప్రజలని ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా బజరంగ యువత గణేష్ నిమజ్జన కార్యక్రమాలు. సో ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేసేస్తున్నా. మరొక మంచి వీడియో కలుద్దాం. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అందరికీ నమస్తే.